డియర్ ఫ్రెండ్స్, 7 days మ్యాజికల్ టెక్నిక్ ఈ రెమెడీ చేస్తే మీకు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అనమాట. రాఫెల్ ఏంజల్ ద్వారా కొన్ని వేల మందికి మిరాకిల్ జరుగుతున్నాయి. ఈ 7 days రాఫెల్ ఏంజల్ టెక్నిక్ మీకు జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి తెలుసుకుందాం. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని. హోపోనోపోనో క్లాసెస్ గురించి తెలుసుకుంటే, ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖున ఆదివారం హైదరాబాద్ లో స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు అవ్వాలి, అప్పుల నుంచి బయటపడాలి, ఉద్యోగం రావాలి, బిజినెస్ చేయాలి, సెలబ్రిటీగా ఎదగాలి, హై లెవెల్ కి వెళ్ళాలి, కుటుంబానికి పట్టి పీడిస్తున్న నెగటివ్స్ అన్ని విడిపోయే ఈ యొక్క బ్లాక్స్ అన్ని క్లియర్ చేసేటటువంటి అద్భుతమైన క్లాసు. సంపదని, డబ్బుని అట్రాక్ట్ చేస్తూ రాఫెల్ ఏంజల్, నితిక ఏంజల్, గార్డెన్ ఏంజల్స్ ద్వారా అనంత విశ్వశక్తిని ఇంకెంత డీప్ గా కోరుకోవాలి, సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేక అంశాలన్నీ కూడా ఈ క్లాస్ లో విడివిడిగా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి, ఇంకా ఫ్యామిలీ కూడా విడివిడిగా మాట్లాడి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసేలాగా ప్రత్యేక హీలింగ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ చేపించడం ఉంటుంది. అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఈ క్లాసు. అలా నూతన లైఫ్ ని ఆకర్షించేవాడు ఈ 2026లో నా లైఫ్ బాగుండాలి, నేను సంపన్నుడిని, సంపన్నురాలు అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, బిజినెస్ ఉమెన్ అవ్వాలి, నన్ను చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ అవ్వాలి అనే కాంక్ష, లైఫ్ మారాలి, కుటుంబం మారాలి అనే కాంక్ష ఉన్నవాడు ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖున సండే జరిగే హైదరాబాద్ స్పెషల్ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఫ్యామిలీస్ కి విడిగా, మీకు మాత్రమే విడిగా, హై లెవెల్ కి వెళ్ళాలి అలాంటి బిజినెస్ క్లాసు, సెలబ్రిటీ అయ్యే క్లాసు, ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం, మ్యారేజ్ కోసం, దేనికైనా సరే మీరు విడిగా కూడా క్లాసెస్ తీసుకోవచ్చు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం 7 days ఈ మ్యాజికల్ రాఫెల్ ఏంజల్ మిరాకిల్ టెక్నిక్స్ తెలుసుకుందాం. అంటే 7 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మన కోరికలన్నీ రాస్తూ, మన హృదయం మీద పెట్టుకుని విజువలైజేషన్ చేసుకుంటూ, రాఫెల్ ఏంజల్ ఫోటో చూస్తూ ఎలా కోరుకోవాలి, ఆ కోరికలు ఏంటి, మీకున్న సమస్యలకి పరిష్కారాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఈ కోరిక నెరవేరాలంటే ముందుగా మనం ఫ్రెష్ అయిపోవాలి. ఎప్పుడు చెప్తుంటాను నేను, బయట నుంచి వచ్చి హడావిడిగా టైం అయిపోతుందని విజువలైజేషన్ చేస్తే వర్కౌట్ అవ్వదు. ముందు మనకి బయట నుంచి వచ్చిన నెగిటివ్స్ ని క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చక్కగా బెడ్రూమ్ లో కళ్ళుపు బౌల్ పెట్టేసుకొని, బెడ్ కింద గానీ మూల మీద గానీ పెట్టేసుకొని రీఫ్రెష్ అయిపోయి రిలాక్స్ గా ఉండి అప్పుడు మనం ఈ టెక్నిక్స్ రాసుకోవాలి. అవేంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా మీరు ఫ్రెష్ అయిపోయారు, వీలైతే జవ్వాది పొడి రాసుకున్నారు. ఈ జవ్వాది పొడి రాసుకుని ఈ మనసంతా ఆహ్లాదకరంగా, హాయిగా ఉండేలాగా చేసుకున్నారు. అంటే ఈ స్మెల్ కి మనం బయట నుంచి వచ్చినా లేదా ఇంట్లో ఆ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. అమ్మాయిలైతే బొట్టు పెట్టుకోవాలి, అబ్బాయిలైతే ఎవరైనా సరే ఇక్కడ వాసన చూసుకుని మొహానికి రాసుకోవటం ద్వారా ఈ కోరికల పట్ల ఆనందం, చిరునవ్వు, చేయాలనే కాంక్ష పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల అటు ఉపయోగాలు ఉంటాయి. ఇట్లా లిక్విడ్ కూడా ఉంటుంది. సో ముందుగా మనం రాఫెల్ ఏంజల్ ఫోటో దగ్గర పెట్టుకోవాలి, ఎదురుగా పెట్టుకోవాలి. రాసేటప్పుడు మనం రాఫెల్ ఏంజల్ ఫోటో ఎదురుగా పెట్టుకుని ఈ 7 రోజుల మ్యాజికల్ పవర్ఫుల్ టెక్నిక్ 7 రోజుల పాటు రాయాలి. ప్రతిరోజు సపోజ్ మీకు జాబ్ రావట్లేదు, ప్రశాంతంగా కూర్చొని ఇట్లా రిలాక్స్ అయిపోయి ఈ విశ్వశక్తి యొక్క సింబల్ తో కూడుకున్న జ్యోతిని వెలిగించి రాత్రిపూట చక్క చిన్న టేబుల్ వేసుకుని లేదా కింద కూర్చొని అయినా సరే, బెడ్ మీద అయినా సరే రాయొచ్చు. కాకపోతే జ్యోతి పడిపోకుండా మీ దగ్గర చిన్న క్యాండిలే ఉంది, అదైనా వెలిగించవచ్చు. ఇంత పెద్దది పెట్టాలని ఏమి లేదు, దాని గురించి టెన్షన్ పడవద్దు మీరు. సో ఈ జ్యోతి దగ్గర యూనివర్స్ సింబల్ గుర్తు, ప్రొటెక్షన్, మన ఇంటికి మనకి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి విశ్వశక్తి యొక్క సింబల్, ప్రొటెక్షన్ గుర్తు ఉండాలి. వెలిగించాలి జ్యోతిని. చక్కగా ఎల్లో పేపర్స్ ఉంటే పర్లేదు, లేదంటే వైట్ పేపర్ పెట్టచ్చు. అంటే మన క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఈ బుక్స్ ఇవ్వటం జరిగింది. గురువు గుర్తున్నటువంటి ఇదొక క్లాసెస్ లో ఈ మిగిలిన పేజీల్లో కూడా మీరు రాసుకోవచ్చు. 7 పేజీలు ఉంటే సరిపోతుంది. 7 పేజీల్లో ఫస్ట్ పేజీ స్టార్టింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి రాఫెల్ ఏంజల్ ని పంపించి, నాకున్న సమస్యలు తీసేసిన అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు, రాఫెల్ ఏంజల్ అత్యంత పవర్ఫుల్ రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు అని చెప్పి మొదలుపెట్టి ఫస్ట్ కోరిక ఏంటి,
ఫస్ట్ కోరిక జాబ్ రావట్లేదు అనుకోండి చాలా మందికి. సో ట్రై చేస్తున్నా సరే ఉద్యోగం రావట్లేదు. ఏ కంపెనీలో కోరుకుంటున్నారు అంటే మీరు కోరుకునే కంపెనీ మీకు తెలిసి ఉండాలి. లేదా అది గవర్నమెంట్దా, లేకపోతే ప్రైవేట్దా, లేదా విదేశాలకు వెళ్ళటం సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా, ఏదైనా సరే దాన్ని మీరు ఫస్ట్ ప్రశాంతంగా అది నాకు వచ్చేసింది, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, రాఫెల్ ఏంజల్ ని పంపించి ఆ జాబుకి అడ్డు తగులుతున్న చెడుని తీసేసి ఈజీగా మంచి జాబు ఎక్కువ ప్యాకేజీతో నాకు వచ్చేలా చేసావు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ వాక్యాన్ని రాసుకోవాలి. ఫస్ట్ 7 days టెక్నిక్ అని హెడ్డింగ్ పెట్టండి. 7 days రాఫెల్ ఏంజల్ టెక్నిక్, దీని అర్థం అది పెట్టి ఫస్ట్ రోజు మీకు ఉద్యోగం రావట్లేదా, వచ్చింది, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, అంతే ఒక లైన్. తర్వాత మీకు జాబ్ లో టెన్షన్స్ ఉన్నాయి, ఆ టెన్షన్స్ పోగొట్టడానికి నాకు ఆ టెన్షన్స్ తీసేసావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అందరూ నాకు అక్కడ సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్. లాస్ట్ లో ఏం చేయాలి, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రతి దానికి యాడ్ చేయాలి. అట్లా మీరు 7 కోరికలు రాసుకోవచ్చు. 7 days 7 కోరికలు. ఫస్ట్ కోరిక ఏంటి, జాబ్ వచ్చింది లేదా అప్పులు ఉన్నాయి, వాళ్ళ నుంచి నాకు విముక్తి కలిగించావు, సమస్య తీసేసావు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్. నెక్స్ట్ థ్యాంక్ యూ యూనివర్స్, అది ఫస్ట్ది ఒకవేళ అప్పులు అయితే. రెండోది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను రాయకుండా నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా మీ ప్రేమను అందించి ఆ అనారోగ్యాన్ని తీసేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు, అది రాయాలి. ఫస్ట్ ఏంటి, జాబ్ కు రాయొచ్చు, అప్పులు తీరటం కూడా రాయొచ్చు, ఏదైనా మీరు ఎన్నుకోండి. చాలా మంది యూత్ జాబ్ కోసం ఇబ్బంది పడుతూ నాకు ఎన్నో మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఉద్యోగం రావట్లేదు, చాలా టెన్షన్స్ గా ఉంది, ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోతున్నాను, అక్కడ నాకు వాయిస్ రావట్లేదు గట్టిగా మాట్లాడడానికి, ఆ తెలివి కూడా రావట్లేదు, అక్కడ పంపించేస్తున్నారు అని కానీ చాలా మంది మెసేజ్లు కూడా చేశారు. ఆ ఉద్యోగానికి మీరు వెళ్ళేటప్పుడు రాఫెల్ ఏంజల్ ఫోటో చూసి పదే పదే కోరుకొని మీరు ప్రశాంతంగా హ్యాపీగా చిరునవ్వుతో చక్కగా మైండ్ పెట్టి మీరు కోరు రాఫెల్ ఏంజల్ ఫోటో చూస్తూ మీరు రాఫెల్ ఏంజల్ ఫోటోని ఎన్నిసార్లైనా మీరు చూస్తూ ఉండాలి. దాంతో మీకేమవుతుంది, మైండ్ అంతా కూడా క్లియర్ అయిపోయి ఆ పవర్ గోల్డెన్ కత్తి తన దగ్గర ఉన్న కత్తితో మీకు అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేమతో అట్లా రాఫెల్ ఏంజల్ ఫోటో చూస్తూ ఫస్ట్ కోరిక ఉద్యోగం రాశారు, లేదా అప్పులు తీరటం రాశారు, లేదా అనారోగ్యం తీరటం, మీరు ఏదైనా రాసుకోండి. ఫస్ట్ ఉద్యోగం రాశాను, తర్వాత అప్పుల సమస్య నుంచి బయటపడడం రాయాలి. అప్పుల నుంచి నన్ను విముక్తి కలిగించినందుకు, నాకు ఆ చెడును తీసేసి సమస్యలు తీసేసినందుకు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, అయిపోయింది. మూడోది అనారోగ్యం. చాలా మందికి హెల్త్ బాగోదు, ఇంట్లో చిన్నపిల్లలో పెద్దవాళ్ళు ఎవరొకడు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు సంబంధించి లేదా మీకు సంబంధించి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఆశీర్వదించినందుకు, మిరాకిల్ చేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసేయాలి. సో అది మూడవది. 4, మీరు ఏదొక ఇబ్బంది పడుతూ ఉంటారు ఫైనాన్షియల్ గా కానీ డబ్బు లేకుండా. సో మనకి డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని తీసేసి డబ్బు సులభంగా వచ్చేలా చేసినందుకు, ఆ చెడుని కట్ చేసినందుకు రాఫెల్ ఏంజల్ కత్తితో థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని రాసి, థ్యాంక్ యూ నితికా ఏంజల్, నాకు మనీ వచ్చేలా చేసావు, థ్యాంక్ యూ యూనివర్స్ లాస్ట్ లో. ఇది 4వది. నెక్స్ట్ 5వది, మీకు మ్యారేజ్ అవ్వట్లేదా, లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయితే ఆ కుటుంబంలో ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయా, సో అది తీసేయమని రాయొచ్చు. లేకపోతే అన్ని రకాల యోగ్యుడైన అమ్మాయిలైతే యోగ్యుడైన, అబ్బాయిలైతే విలువైన అమ్మాయిని రాసుకోవచ్చు. అట్లాంటి విలువైన అమ్మాయిని లేదా యోగ్యుడైన అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని రకాల అర్హతలు కలిగిన అలాంటి లైఫ్ పార్ట్నర్ ని నాకు వచ్చేలా చేసి ఆ చెడుని తీసేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్, అది అట్లా రాయాలి. తర్వాత 6వది, మీకు డబ్బు కావాలి. సో డబ్బు ఎంత ట్రై చేసినా రావట్లేదు, అది జాబ్ లో ప్రమోషన్ పెరగట్లేదు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా రావాల్సిన డబ్బులు రావట్లేదు. అట్లా మీరు సపోజ్ 1 కోటి రూపాయలు కోరుకున్నారా, ధైర్యంగా ఉండాలి. చాలా మంది 1 కోటి రూపాయలు అంటే వణికిపోతూ భయపడిపోతూ దానికి ఎన్ని లెక్కలు ఉంటాయి కూడా తెలియదు. ఊరికే నోటి మాటతో అట్లా అనేసుకుంటే జరగదు. 1 కోటి రూపాయలకి 200 బండిల్స్ ఉంటాయి, 50 లక్షలకి 100 బండిల్స్ ఉంటాయి. ఇవన్నీ 500 నోట్ల కట్టలు. ఈ క్లారిటీ ఉండాలి, భయాన్ని తీసేయాలి. ఎన్ని లక్షల కోట్లకైనా సరే నేను మెయింటైన్ చేయగలను,
హ్యాండిల్ చేయగలను, అలాంటి శక్తిని జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని కూడా చెప్పొచ్చు. అట్లా మీకు ఎంత డబ్బు కావాలో 10 లక్షల, 1,00,000, 50 లక్షల, 10,000, లేకపోతే మీకున్నటువంటి ఇష్యూషన్ బట్టి ఆ డబ్బు నాకు సులభంగా అందింది. ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేసిన రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇది మనీ కోసం. తర్వాత లాస్ట్ పాయింట్ 7వది. ఈ ప్రపంచంలో మీరు ముక్కుసూటిగా దూసుకుపోయే రాకెట్ లాగా ఎదగాలి, హై లెవెల్ కి. అలా నా లైఫ్ లో అత్యున్నత స్థానానికి ఎదగటానికి ఏదైతే అడ్డు తగులుతుందో ఆ చెడుని, ఆ నెగిటివిటీని అన్నిటిని తీసేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అని లాస్ట్ పాయింట్ రాయండి. అన్ని రకాలుగా అత్యున్నత స్థాయికి నేను చేరేలా నన్ను ఆశీర్వదిస్తూ అడ్డుగా ఉన్నటువంటి ఆ నెగిటివిటీని, ఆ చెడుని తీసేసావు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇది లాస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మీరు 7 పాయింట్లు రాశారు. నేను ఇక్కడ జనరల్ గా చెప్పాను, మీకున్న సమస్యలు ఆ పాయింట్లో ఒకటి తీసేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 2 పాయింట్లు మీకు ఏం కావాలి, బిజినెస్ సరిగ్గా జరగట్లేదా, నా బిజినెస్ అద్భుతంగా ఇప్పుడు వస్తున్న లాభం కంటే 10 రెట్లు లాభం వచ్చేలా చేసిన రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు. ఆ అడ్డుగా ఉన్న చెడుని తీసేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకేం కావాలో అక్కడ 7 పాయింట్లు మార్చి రాసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఇలా రాసేశాక మీరు ఈ పేపర్ ని ఇలా పట్టుకొని ఈ పేపర్ పైన మీ అరచేతిని ఉంచి రాఫెల్ ఏంజల్ యొక్క చూస్తూ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, వీటన్నిటిని నాకు సులభంగా వచ్చేలాగా అత్యంత పవర్ ని నా కోసం ఉపయోగించి ప్రపంచం నన్ను చైతన్యపరిచి అతి సులభంగా నాకు ఇవన్నీ నెరవేరేలాగా నీ ప్రేమను కుమ్మరించినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకుంటూ వీటన్నిటిని విజువలైజేషన్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు లేదా పావు గంట పాటు నిద్రలోకి జారుకునేంత వరకు ఈ పేపర్ ఇలా పెట్టేసుకోవాలి, అవసరమైతే పెట్టేసుకోవాలి. రాఫెల్ ఏంజల్ ఫోటో కూడా ఈ పక్కనే పెట్టేసుకుని, రాఫెల్ ఏంజల్ ఫోటో కూడా మీ హృదయం మీద పెట్టేసుకుని అట్లా చూస్తూ, ఇవన్నీ చూస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ రాఫెల్ ఏంజల్ ఫోటో పక్కన పెట్టుకుని చూస్తూ కృతజ్ఞతా భావంతో, చిరునవ్వుతో, నమ్మకంతో నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఈ రాసిన పేపర్ ని మళ్ళీ రేపు ఇంకో రోజు మళ్ళీ కోరికలన్నీ రాయాలి. అట్లా 7 రోజులు రాయాలి. 7 రోజుల పాటు నమ్మకంతో మీ కళ్ళ ముందు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా సరే భయపడకుండా ధైర్యంతో ఒక అత్యున్నతమైనటువంటి పవర్ఫుల్ శక్తి రాఫెల్ ఏంజల్, దాన్ని ఎదిరించే శక్తులు అంటూ ఉండవు ఈ ప్రపంచంలో. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందనమాట. ఫ్రాన్స్ దేశంలో కొన్ని కోట్ల మందికి అద్భుతం జరిగింది. అందుకనే వాళ్ళు తయారు చేసిన అత్యంత విలువైన యుద్ధ విమానానికి రాఫెల్ ఏంజల్ పెట్టారు. అవి మన భారతదేశం 80,000 కోట్లు ఖర్చు పెట్టి రాఫెల్ ఏంజల్ యుద్ధ విమానాలు కొన్నారు. ఇప్పుడున్నటువంటి మనీ లెక్కలు వేస్తే 80,000 కోట్లు అవుతుంది. అప్పుడు 70,000-60,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు 3-4 ఇయర్స్ అవుతుంది. ఆ మనీ వాల్యూ కూడా పెరిగింది అనమాట. ఇప్పుడు వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80,000 కోట్లు. మళ్ళీ ఒక 3 lakhs కోట్లు పెట్టి మళ్ళీ ఒక 14 యుద్ధ విమానాలు ఆఫర్ ఇస్తే ఆ దేశానికి మరొక దేశం అడ్డు తగిలి అది ఇవ్వకుండా చేస్తారు మన భారతదేశం. ఇట్లా 7 రోజులు ప్రతిరోజు ఏంజల్ జ్యోతి వెలిగించి యూనివర్స్ ప్రొటెక్షన్ సింబల్ గుర్తు పెట్టి థ్యాంక్ యూ చెప్పి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాత్రిపూట పడుకునేటప్పుడు ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి జవాది పట్టు రాసుకుని నమ్మకంతో మీ చుట్టూ ఉన్న సమస్యలను పక్కన పడేసేసి ప్రశాంతంగా దేని మీద ఫోకస్ చేసి అట్లా 7 రోజులు రాస్తూ 7 రోజులు హృదయం మీద పెట్టుకుని విజువలైజేషన్ చేసుకుంటూ రాఫెల్ ఏంజల్ ఫోటో కూడా దగ్గర పెట్టుకుని అవన్నీ నెరవేరినట్లు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇట్లా నమ్మకాన్ని ఒక అమ్మ లాంటిది అంటారు చూసారా, నమ్మకం అమ్మ లాంటిది, అంతగా నమ్మాలి. ట్రై చేయమన్నారు, ఏదో చేద్దామంటే వృధా ప్రయాస. మీరు చేసే ప్రతి పని చిన్నదైనా సరే శ్రద్ధ పెట్టి నమ్మకంతో చేస్తే ప్రతి పని విజయవంతం అవుతుంది. అది అవుతుందో లేదో, ఏదో ఎన్నో ట్రై చేశాను, ఇది ట్రై చేద్దామని ఇట్లాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. ఇది ఖచ్చితంగా అవుతుంది. రాఫెల్ ఏంజల్ 1000 మందికి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి అద్భుతాలు చేస్తుంది. నా జీవితంలో కూడా చేస్తుంది. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంత శక్తివంతమైన రాఫెల్ ఏంజల్, నితిక ఏంజల్ విశ్వశక్తి ద్వారా నేను ట్రై చేస్తున్నది
ప్రతిదీ సుగమం అవుతుంది, కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ అంటూ అలా విజువలైజేషన్ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని చెప్తూ ఈ చెడుని తీసేవా ప్లీజ్ అంటూ నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో నిద్రలోకి వెళ్ళిపోవాలి. అట్లా ఖచ్చితంగా 7 రోజులు ఇదే పద్ధతిలో 7 పేజీల్లో ఇప్పుడు రాసిన 7 కోరికలు మళ్ళీ రేపు సాయంత్రం నైట్ మళ్ళీ 7 పేజీలు, మళ్ళా 7 కోరికలు, అట్లా 7 పేజీల్లో 7 రోజుల పాటు. మధ్యలోనే మీకు మిరాకిల్ జరుగుద్ది ఖచ్చితంగా. అంత నమ్మకాన్ని పెట్టండి. పెడితే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అట్లా మీరు రాసిన 7 కోరికలు 7 రోజులు మేనిఫెస్టేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తూ మీ కుటుంబంలో మీలో అద్భుతాలు జరగాలని, మీ కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో అంతా కూడా పండగ వాతావరణంలాగా సంతోషంగా ఉండాలని మీ అందరినీ ఒక విశ్వగురుగా దీవిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.